హాయ్ అండి, ఈ రోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. బ్యాక్ కటింగ్, బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అయితే చూద్దాం. నేను వచ్చేసి కటింగ్ ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నా అండి. అయితే నడుము చుట్టుకొలత చూసుకోవాలండి. తర్వాత నడుము పొడవు అయితే చూసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి కింద డాట్ నుంచి, నడుము దగ్గర ఉన్న డాట్ దగ్గర నుంచి ఇంకా షోల్డర్ వరకు అయితే తీసుకున్నాను పొడవుకి. ఇది వచ్చేసి 16 ఇంచెస్ అయితే ఉంది. దీన్ని బట్టి మనకి బ్లౌజ్ పొడవు అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ అది పొడవు అయితే చూసుకున్నాం కదండి. ఇలా మనం గీత అయితే గీసుకోవాలి. దాన్ని పెట్టేసి మనం సంఖ దగ్గర నుంచి కింద నడుము వరకు కూడా డాట్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి సంఖ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉంటుంది. సంఖకి ఇంకా 6 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. షోల్డర్ అయితే బ్లౌజ్ ఆది ప్రకారం నేను షోల్డర్ కొలుసుకున్నాను. తర్వాత బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇంకా సంఖ కూడా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసుకోవటమే అండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా కటింగ్ చేసుకోవటమేను. నాకు బ్లౌజ్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉందండి. 10 ఇంచెస్ అయిందంటే ఇది డీప్ నెక్ లెక్క వస్తుంది. 9 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి డీప్ నెక్ అంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.